నువ్వేం మా గురించి దిగులు పడకు. తొందరలోనే వాసు పనికెళ్తాడు. అందాక ఏదో ఒకటి చేస్తాడు. 4 రోజులైతే రాణి చదువు కూడా అయిపోతుంది. ఈ కుటుంబం సంగతి మేము చూసుకుంటావురా, ఏం పర్వాలేదు. నువ్వు బాగుండాలిరా, సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. ఒరే, అందుకేరా దయచేసి మాకు దూరంగా వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకోరా. ఒప్పుకో గోపి. రేపు మీ నాన్నని మీ పెదనాన్నని వాళ్ళింటికి పంపిస్తాను. అర్చనను కాపురానికి తీసుకురమ్మని కబురు పెడతాను. పాలు పొంగించడం అదంతా పక్కన పెట్టరా, నువ్వు వేరే కాపురం పెట్టరా. ఈ అమ్మ మాట ఈ ఒక్కసారికి వినరా. అదిరే గోపి, మీ అమ్మ మాట వినరా. ఓహో, అందుకేనా ఇందాక సరుకులు కూరలు లేవని చెప్పావు? ఎందుకమ్మా మీరందరూ ఇలా మారిపోయారు? అది కాదురా గోపి. మాట్లాడద్దమ్మా. నా నిర్ణయాన్ని ఇంతకు ముందే మీ అందరికీ క్లియర్గా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. అర్చన నా మనసులో లేదు, ఇంకా రాదు. మమ్మల్ని ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయకండి, అర్థమైందా? అయ్యో, ఏదో చెయ్యాలని చూడటం కాదురా, నేను చెప్పేది నిజంరా. నేను నమ్మనమ్మా. నమ్మను కాక నమ్మను, అది కాని పని. చూడమ్మా, నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. లేకపోతే ఇప్పుడు చారబోసావు కదా, అలాగే విషయం పోయి తిని చచ్చిపోతాను. ఒరే గోపి, ఎందుకురా అంతంత మాటలు? అమ్మతో అనాల్సిన మాటలేనా అవి? లేకపోతే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? అర్చనేమో అమ్మ కూచి, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రాదు. నాకు నా కుటుంబమే ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఎంతకన్నా ఏం చేయగలనమ్మా? అర్చన్ని మార్చలేం. ఇంకా విషయాన్ని వదిలేయండి, అర్థమైందా? వదిలేయండి. గోపి, ఒరే గోపి, ఆగరా. సరేరా, అర్చన నీ మనసులో లేదు. ఇక మీద మమ్మల్ని అర్చన గురించి మాట్లాడొద్దన్నావు, సరే. కాని మా మనసులో నువ్వున్నావురా. నీ గురించి మాట్లాడే హక్కు మాకెవరికి ఉండకూడదా? పెళ్ళైనా ఇప్పటి వరకు బ్రహ్మచారిలానే ఉండిపోయావు. నిన్ను చూస్తూ మా మనసు ఏం పట్టించుకోకుండా మౌనంగా బండరాయిలా ఎలా ఉండగలదురా? ఒరేయ్, అర్చనను నువ్వు నిజంగానే మర్చిపోయావనుకుంటే మరో మాట మాట్లాడకుండా దానికి విడాకులు చేయరా. అనుకున్నాను నువ్వు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే ఇలాంటి బాంబు ఏదో పేలుస్తావని. అవునే, అసలు ఇలాంటి మాట అంటానికి నీకు నోరెట్టా వచ్చిందే? వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని మొదలుపెట్టి చివరికి పూర్తిగా విడిపోయేదాకా చేసి తీసుకొచ్చావు. ఇదిగో, మరొక్కసారి ఇలాంటి మాట నీ నోటమ్మట్టే విన్నానంటే నిన్ను చంపి అంతకుడైపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. చాలా ఆపవయ్యా. హత్యల దాకా ఎందుకు పెడతావు గాని అంతో ఇంతో సంపాదించే ప్రయత్నం చెయ్యి. అసలు నువ్వు కుటుంబం కోసం అంతో ఇంతో సంపాదించుంటే ఈ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆహా, ఈ కారణం చెప్పి ఇంకా ఏమేమి చేయదలుచుకున్నావే? చూడు, అర్చన్ని ఇంటి నుంచి ఎలా దూరం చేయాలని ప్లాన్ వేస్తున్నావా? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ ఆలోచన సాగనివ్వను. ఏ నాటికైనా సరే వాళ్ళిద్దరినీ ఒకటే చేయాలి. అలా కాక నువ్వు వేరే ఆలోచించి వేరే మాట్లాడాలనుకున్నావు, జరిగేది వేరే విధంగా ఉంటుంది, గుర్తుంచుకో. నువ్వు ఒప్పుకునేదేంటయ్యా? అవతల బిడ్డ మనసు అల్లాడిపోతుంటే దాని గురించి ఆలోచించవా? వాడి మనసు మార్చడం నీ వల్ల అవుతుందా? మారతాయే, అన్నీ మారతాయి. ఎప్పుడో ఒకప్పుడు వాడి మనసు మారుతుందే. మారటం అటుంచవయ్యా. పోను వాళ్ళలో మొండితనం పంతం ఎక్కువైపోతుంది. వాళ్ళు దిగొచ్చి మాట్లాడే అవకాశమే కనపడడం లేదు. మనమేమైనా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులవా దిగి రావడానికి? అయినా ఎప్పుడు మనమేనా తగ్గి వెళ్ళి మాట్లాడేది? ఎన్నాళ్ళని వీడిలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలం? మంచో చెడు అటో ఇటో తేలిపోవాల్సిందే. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే వీడి జీవితం అలానే సాగిపోతుంది. అందుకే కష్టమో నష్టమో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేనేం తప్పు మాట్లాడలేదు, కానీ నువ్వేం పిచ్చి ఆలోచన చేయకు. మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? అన్నయ్య ఇంకా వదిన్ని మర్చిపోలేదమ్మా. అన్నయ్య అబద్ధం ఆడుతున్నాడు. అన్నయ్య హృదయంలో వదిన ఉంది. ఏంటి నువ్వనేది? వాడిప్పుడే కదా నేను అమ్మాయిని మర్చిపోయాను, నా మనసు నుంచి తీసేశాను, ఇంకా నా జీవితంలోకి రాదు అన్నాడు. అమ్మా, దయచేసి అన్నయ్య మొగ ఒకసారి చూడమ్మా, ఎంత బాధపడుతున్నాడు.
నువ్వు ఆ మాట అనగానే అన్నే ముఖం ఎలా మారిపోయిందో చూడు. అందుకే నిన్న మాటలు ఆపమంది. వదిన్ని మర్చిపోయే ఆలోచన అన్నయ్య కొంచెం కూడా చేసుండడమ్మా, చెయ్యడు కూడా. అన్నయ్య మనసు నిండా ఇంకా వదినే ఉందమ్మా, అందులో అనుమానమే లేదు. నువ్విలా డైవర్స్ అది ఇది అంటూ మానేసి నాన్న చెప్పినట్టు విను. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయమ్మా, అన్నయ్య మనసు కూడా మారుతుంది. వదిన తప్పకుండా వచ్చి కాపురం చేస్తుంది, చేసి తీరుతుందమ్మా. ఆహా, ఈ పులిబిడ్డ కూతురు అనిపించావే. సూపర్గా మాట్లాడావు. దీని పిచ్చికి సూటిగా సమాధానం చెప్పావు. చూడవే, ఇది ఏది మాట్లాడినా సరే గొడవలు పెట్టుకునే మాటలే మాట్లాడుతుంది. అసలు నేను ఈ రసమన్నం ఎలా తినాలా అనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు విన్నాక ఉత్తన్నమైనా తినాలనిపిస్తోంది. ఏంటి ఆ పిచ్చి చూపు? కూర్చో, వచ్చి అన్నం వడ్డిస్తా. ఏం కలపలేదా? కలపకపోతే నీ టీ తగ్గ నాకు మత్తు ఎలా వచ్చింది? అమాయకురాలన్న కావ్యకి కాదు, మత్తులో విహరించే కావ్యకి. No more explanations. You are suspended. ఆడిటర్తో మాట్లాడండి. కావ్య, ఐఎమ్ కాల్ యూ లెటర్. కావ్య, ఏ కావ్య, కావ్య, కావ్య. కావ్య, కావ్య. ఏమ్మా ఎక్కడ చూస్తున్నావమ్మా? నీ వల్ల యాక్సిడెంట్ పడిపోయి ఉన్నాడమ్మా అక్కడ. యాక్సిడెంటా? అవునమ్మా. దిలీప్, 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 దిలీప్ లే, దిలీప్, దిలీప్, ఎవరిని హెల్ప్ చేయండి ప్లీజ్. దిలీప్, దిలీప్ లే, దిలీప్, దిలీప్ లే, దిలీప్, అయ్యో ఎవరిని హెల్ప్ చేయండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఐసీయూ ఎక్కడ? ఎవరు కావాలి? యాక్సిడెంట్ కేసు అండి, ఇప్పుడే జాయిన్ చేశారు. అవునండి, ఇప్పుడే ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కాసేపు వెయిట్ చేయండి. భగవంతుడా, నా బిడ్డను కాపాడు తండ్రి. ఏడవకండి ఆంటీ, దిలీప్కేం కాదు. కావ్య, కావ్య, నువ్వేనా ఫోన్ చేసింది? నీకెలా తెలిసింది? అది యాక్చువల్గా నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే, అది జరిగింది. ఓసి పాపాత్మురాలా, నా కొడుకుకి యాక్సిడెంట్ గానికి కారణం నువ్వా? వాడి వెనక ఎముళ్ళ దాపడించావు కదే, వాడి జీవితం నాశనం చేస్తావా? అసలు మేమేం పాపం చేశామే? ఆంటీ, కావాలని నేనేం చేయలేదు. నాకు జరిగిన దానికి సంబంధం ఏమీ లేదు. అలా జరిగిపోయిందంతే. ఏంటి సంబంధం లేదు, అలా జరిగిపోయిందంతే అని మాట్లాడుతున్నావు? అసలు మీరిద్దరి మధ్య సంబంధం లేదన్నారు, మరెందుకు కలిశారు? అసలేం జరిగిందే? దర్శిని, నువ్వు నన్ను నమ్ము. దిలీప్తో నేను అసలు మాట్లాడలేదు. నేనేదో బాధలో ఉన్నానని, యాక్సిడెంట్ ఎక్కడ జరుగుతుందోనని నన్ను కాపాడబోయారు. దిలీప్ నన్ను కాపాడిన తర్వాత అసలు దిలీప్కి దెబ్బలు తగిలిన సంగతి నాకు తెలియనే తెలీదు. ఎవరో నిన్ను కాపాడి ఆయన దెబ్బలు తగిలించుకున్నాడు అన్నాక తెలిసింది. చూస్తే దిలీప్. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి మీకు ఫోన్ చేశాను. చాలా ఆపు, నటించుకో. ఎక్కడో ఏదో జరిగింది. ఈ యాక్సిడెంట్కి నువ్వే కారణం కావచ్చు. చూస్తుంటే అసలు యాక్సిడెంట్ జరిగినట్టు అనిపించడం లేదు. నువ్వే ఏదో మర్డర్ ప్లాన్ చేసినట్టున్నావు.
చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. నువ్వు అన్న చాలా తప్పు. తనని మర్డర్ చేసేంత పగ మా మధ్య లేదు. లేదనుకో, ఉంది. ఖచ్చితంగా పగుంది. నీకు దక్కాల్సిన మనిషి నాకు దక్కాడని. అవునా? దర్శని, యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. కావాలని నా మీద నిందలు వేయకు. చాలమ్మా, ఈ కాపు నీ నటన. నువ్వెప్పుడైతే నా కొడుకుతో స్నేహం మొదలుపెట్టావో వాడి మనసుకు శాంతి లేకుండా చేశావు. వాడికే కాదు, వాడితో పాటు మా మనసులకు కూడా శాంతి లేకుండా చేశావమ్మా. దర్శని అకారణంగా నా మీద అనుమానం పడుతుంటే మీరు అలానే మాట్లాడతారేంటి అంకుల్? చెప్పింది చాలు, ఇక ఆపు. వాడిని హాస్పిటల్లో చేర్పించావు కదా, ఇక వెళ్ళు. గెట్ లాస్ట్. వెళ్తాను అంకుల్. ఒక్క నిమిషం. దిలీప్కి ఎలా ఉందో తెలియగానే వెళ్ళిపోతాను. నువ్వేంటే వాడి గురించి తెలుసుకునేది? నీ వల్లే వాడికి ప్రమాదం జరిగింది. ఇంకా వదలకుండా ఇక్కడే ఉంటే నీ దరిద్రపు జాతకం మనకేకీడైనా చేయొచ్చు. ముందు అవతలకెళ్ళు. నీ ముఖం చూయించకు. వెళ్ళవే. దర్శని, ప్లీజ్, నా ప్రాణం కాపాడిన దిలీప్ అలాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎలా వెళ్ళగలను చెప్పు? ప్లీజ్ దర్శని, వాడితో నువ్వైనా చెప్పు. నీ మొహం చూపించొద్దని వీళ్ళే చెప్తున్నారు కదా, ఇక నేను చెప్పేదే ఉంది. ఇక నిలబడ్డం అనవసరం. వెళ్ళవతలకి. పొమ్మని చెప్పేది నీకు కదా, మర్యాదగా వెళ్ళవే. పో. అది కాదు దర్శని, ఒక్కసారి అది దిలీప్ని కాదు, ఇది చూసి- కాదు చెప్తుంటే వినిపించట్లేదు. దర్శని! ఇంకా నిలబడ్డావంటే పొమ్మని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? పో. అమ్మా, ప్రియా ఏది? అదే చదువుకోవాల్సిన పనుందట్రా, ముందే తినేసి వెళ్ళిపోయింది. ఏంట్రా వినోద్, ఏమైంది? అదేమిట్రా అలా ఉమ్మేసావేంటి? అసలు ఇది అన్నంలా ఉందా? ఎలా తింటున్నారు? ఏమైందిరా? బానే ఉందిగా. ఏంటి బాగుండేది? ఉప్పు కారం లేని చప్పిడి తిండి ఎలా తింటారు? కాస్త ఉప్పు తక్కువైందేమో, కలుపుకొని తినొచ్చు కదా. ఆ సంగతి నాకు తెలుసు గాని వంట వండేటప్పుడే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండుంటే ఇలా ఎందుకుంటుంది? ఎవరమ్మా వండింది? నేనే ఉండానన్నయ్యా. ఏదో ఆలోచనలో ఉండడం వల్ల ఇలా జరిగిందేమో. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటా అన్నయ్య. ఏం చూసుకుంటావు? వండేటప్పుడే బాగా వండడం తెలీదా? ఎలాగోలా వండేస్తే తినేదేలా? నోట్లో పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది. సర్లేరా, ఈ పూట ఉప్పు కలుపుకొని తినేసాయి. అది నాకు తెలుసు. అలా ఇలా అంటారేంటి? ముందు జాగ్రత్తగా వండితే తినేటప్పుడు ఈ టెన్షన్ ఉండదుగా. ఎందుకురా అలా కోప్పడతావు? పాప అర్చన మొహం చూడరా ఎలా తెల్లబోయిందో. మొహం చూసి ఊరుకుంటే నా కడుపు కాలిపోతుంది. ఏం చేయమంటారు ఇప్పుడు? పోనీరా, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఏంటమ్మా పొరపాటు? ఉప్పేయకుండా అసలు ఎవరైనా వండుతారా? మీదంటే పెద్ద వయసు, నాలుగుకి రుచులు తెలియకపోవచ్చు. నేను మాత్రం తినలేను. వండి పెట్టడం కదా దీని పని. అది కూడా సరిగ్గా చేయలేకపోతే ఎలా? పైగా ఆ చూపు చూడు ఎలా చూస్తుందో. రేయ్, ఏమైందిరా నీకు? చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నావు. ఏంటి నాన్న పెద్ద చేసేది? అంటే ఏది ఎలా జరిగినా నేనేం మాట్లాడకూడదా? ఏదో ఓ ముద్ద రుచిగా తినాలనుకోవడం తప్ప? ఉదయం హడావుడి, మధ్యాహ్నం ఏదో తినేస్తాం. రాత్రే కదా కాస్త ప్రశాంతంగా తినేది. అదీ లేకపోతే ఎలా? అసలు నీకేమైందో నాకేం అర్థం కావటం లేదు. అనవసరంగా రాధాంతం చేస్తున్నావు. అంతేనన్నా, మీకలాగే ఉంటుంది. మీ గారాల కూతురు కదా. కన్న కూతురు కాళ్ళకుట విషంలా చేసినా కమ్మగానే ఉంటుంది. కానీ సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రుచి పచి లేని అన్నం నేను తినలేను. సర్లేరా, ఈ ఒక్క పూటకేదో తినేసేయ్. నా వల్ల కాదంటున్నాను కదా. నాకు అన్నం వద్దు, ఏమొద్దు.
అన్నయ్య అన్నయ్య ఇలా అన్నం ముందు నుంచి లేచి వెళ్ళకూడదు. నన్ను క్షమించన్నయ్య. కావాలంటే ఇంకో కూర మళ్ళీ వండి పెడతానన్నయ్య. వెళ్ళవే. ఈసారి నువ్వు క్షమించడాలు నాకేం నచ్చవు. నిన్నేదో నేనొక మాట అంటే వీళ్ళందరికీ కోపం వస్తుందే. పోనీ నేనొక పూట తినపోతే ఏమీ కాదు. రేపు నువ్వు ఇలాగే వండుతావని ముందే చెప్పు. నేను హోటల్లో తినేసి వస్తాను. ఓకేనా? అన్నయ్య